రూపాయి పంపించారా? రూపీ సార్. వచ్చింది రూపీ. ఇంతకుముందు ఏమో కానీ ఇప్పుడైతే వచ్చింది మరి. సార్ ఇందాక కూడా పంపించిన సార్. అదే అప్పుడు చూడలేదు బ్యాలెన్స్ ఎంత ఉందో. అదే ఇప్పుడు వచ్చింది సార్. రూపీ వచ్చింది. సరే పంపిస్తురా ఇప్పుడు టోటల్గా? పంపిస్తాను. ఎంత పంపిస్తురు సాయి? నాకు 35 పంపించారు సార్ ఆయన. 35 అంటే చిన్న అమౌంట్ కదా సాయి, చాలా. మొన్న ఎప్పుడో చెప్పినావు అదే అమౌంట్ ఇది. కాదు, డ్వాక్రాది 1 లాక్ వస్తుంది చేస్తా అని అంటే కదా నువ్వే. అదే సార్ ఇప్పుడు దీనికి పనికి కూడా అసలు వాడు లంచం పనికి పైసలు ఇచ్చినా కూడా వస్తలేరు. కరెక్టే సాయి. ఇది ఒక్కటి ఓపెన్ అయిందంటే నాకు టెన్షన్ ఉండదు సార్. ఓపెన్ అవుతుంది ఇప్పుడు. ఓపెన్ అయినాక నీకు నేను ఏమన్నా ఇప్పుడు నాకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అడ్వాన్స్ అవి ఇచ్చేవాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినాయని నీకే ఇస్తా అంటారు సార్. వాళ్ళు ఇస్తేనే కదా నువ్వు ఓపెన్ చేసేది, వాళ్ళు ఇస్తేనే కదా వాళ్ళకి ఇచ్చేది. నువ్వు ఇంకా ఇవ్వలేరా? నేను రెడీ చేస్తేనే వస్తా అంటున్నాను సార్. ఇప్పటికి ఎన్ని రోజులు అయింది సార్ వాళ్ళు. నాకు టోకెన్ అమౌంట్ లాగా ఒకటి 5,000 ఇచ్చింది, ఒకటి 2,000 ఇచ్చింది, ఒకటి 3,000 ఇచ్చింది. సాయి కూడా వస్తున్నాడు, వాడు 5,000 ఇచ్చాడు సార్. వాళ్ళకి ఇవ్వకన్నా నువ్వు రెడీ చేయగా నాకు ఫోన్ చేయాలి అన్నాడు. అట్లా అంటే లెక్క ఎక్కడ అర్థం కాదు కదా సాయి. ఇప్పుడు నువ్వు 35,000 చేస్తే ఇప్పుడు 2,60,000. 2,60,000 మండే కొన్ని చేస్తా సార్. మండే వరకు అవుతుందా? మండే వరకు కొన్ని చేస్తాను అంటున్నా. ఓకే సరే సాయి, ఒకటి గుర్తుపెట్టుకో. 2,60,000కి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేవు. ఇప్పుడే ఫస్ట్ టైం ఇది పేమెంట్. 35 ఎంత? సాయి మేము వచ్చినా రాకున్నా కానీ మేము రావడానికి చూస్తాము. కానీ ఏంటంటే ఓపెన్ కావాలి, షాపులు మంచిగా నడవాలి, నీకు అప్పులు ఉంటే క్లియర్ కావాలి, అవి మంచిగా నడవాలి. కానీ ఇబ్బంది పెట్టొద్దు సాయి, మాట్లాడుకోవాలి, క్లియర్ చేసుకోవాలి. సరే ఇప్పుడు చేయండి, పేమెంట్ ఎంతో చేయండి. మిగిలింది అది మండేనా ఏమంటారు అప్పటి వరకు చేయండి. ఓపెన్ చేసినాక మొత్తం కంప్లీట్ చేసుకో సాయి తొందరగా. అవును. ఇప్పుడు ఇది మియాపూర్ది నడుస్తుందా షాప్ లేదా? నడుస్తుందా? ఎవరు బీహార్ వాళ్ళ జార్ఖండ్? అక్కడనా వెళ్ళిపోయారా వాళ్ళు? మళ్ళీ అచ్చా రాలేదు ఇక వాళ్ళు. అయితే 2 రోజులు రాలేదు. నిన్న కూడా పోయి సాఫ్ చేశారన్న తెచ్చిరంట, కలుసుకుంటా ఇంకా జర చెత్త మస్తు పడేసి సార్. ఆ బండ్లు బిండ్లు పెట్టి ఇంకా పరిచయం అయిందట అంతా. ఈరోజు క్లీన్ చేసేయమన్నా, రేపు మంచి ఓపెన్ చేసుకుందాం అని చెప్పిన. ఈరోజు పుణ్యం ఉంది కదా మళ్ళా. అవును, అంతా క్లీన్ చేసుకొని జర కడిగి ఇస్తామన్నా మళ్ళా. అట్లా సరే ఉంటుంది సార్, నాకు టెన్షన్ ఉంటుంది. అదే సరే చేయండి పేమెంట్. ఇది మరి సోమవారం వరకు చూడండి. ఇంకేమన్నా అయితే మిగిలింది కాదు, మిగిలింది ఎప్పుడు అంటారు? డ్రైవర్ ఓపెన్ అయినాక ఎట్లా వాళ్ళు అడ్వాన్స్ 27కి. ఇప్పుడు 26 నేను ఓపెన్ చేస్తానని చెప్తున్నా సార్. వాళ్ళు వచ్చిందనుకో 26 అందరూ పిలిపిస్తా. ఇక 27 అక్కడ ఒకరోజు అట్లా ఉంటుంది కదా సార్. ఇక అట్లానే 27 కానీ 28 కానీ సాయి, 27 కానీ 28 కానీ మిగతా 2,60,000 ప్లస్ ఇంట్రెస్ట్ అవి ఎంత అయితే అన్ని లెక్క చూసి ఇచ్చేస్తారు కదా. 27 20 నా లేకపోతే మళ్ళా ఎట్లానా? 27 28 తారీఖు. సరే చేయండి. వస్తాం. గంగాధర్ చెప్పి రావిలా, గంగాధర్కి, విశ్వసార్కి. ఏంటి పాండబ్బా పెట్టిందా? ఏదో చేస్తున్నా అంటుండు, తర్వాత చెప్తా అంటుండు. ఓపెన్ చేసిందంటనా? ఓపెన్ అయినంత నాకే చెప్పలేదు సార్. ఓపెన్ చేసిన అన్నారు మొన్ననే. నేను అడిగింది ఎందుకంటే నాకు ఎందుకు అడిగినంటే మిషన్ పెట్టుకోవాలి ఎంత పడుతుంది అంటే, మిషన్ పెడితే కరెంట్ బిల్ సగం అడుగుతాడు, పెట్టకు కడాయి పెట్టాలని నేను అన్న. ఫ్యాన్ గురించి ఫోన్ చేసి నాకు. గంగాధర్ సార్ మీ అంత క్లోజ్ మీకు చెప్పకపోవడం ఏంది? ఆయన నేను చెప్తే తిడతానని నాకు తెలియకుండా ఓపెన్ చేస్తారు సార్. వాళ్ళు తెలియదు సార్. వాళ్ళు ఆయన అంతా చూస్తుంటారు కానీ అక్కడ చెప్పడు అన్నమాట. నా దగ్గర నేర్చుకునే పెట్టుకుని అది పోయి ఇంకో రాల్ సింగ్ మనోడు. అవునా? అది ఓపెన్ చేసి కూడా తెలియదు నాకు. 3-4 నెలల
షాప్ లా ఒక మేడం అన్నది నీ షాప్ ఎట్లా నడుస్తుందని మేడం అన్నది ఐటీ సిటీలా ఏదో ఫంక్షన్ అదే ఏదో రికగ్నిషన్ పోయినప్పుడు ఓకే ఓకే దొరికిండు ఇట్లా పెట్టినామని. చెప్పుకుంటే ఏమున్నది, ఇంకేమైనా అవసరం ఉంటే హెల్ప్ చేస్తారు కానీ. నేనేమన్నా అట్లాంటి ఏదో అది పెట్టుకుంటేనంట వాళ్ళ వైపుని పంపిస్తాన్నారంట. నేను ఒకటే అన్నా, ఓకే నువ్వు వైన్స్ లా కాడ ఆలైనా పెడితే ఎప్పుడు పంపించరు అన్న. నీకు దమ్ముంటే పైసలు తీసుకొని పైసలు లేవంటారు సార్ ఆయన. అదే నాకు నష్టం ఆయన దగ్గర. ఆయన ఏం గుంజుకొని పోము కదా ఓలు. వైన్ షాప్ కూడా పెట్టిందా? వైన్ షాప్ కూడా ఒక డబ్బా కొని పెట్టుకున్నాడు సార్. ఏ అంత లొల్లిలాగా అట్లా డీపో ఎదురుగా ఒక వైన్స్ ఉంటుంది కదా సార్, బాగా పెట్రోల్ పంప్ పక్కనే జీడి మెట్లు. ఏమో అంత ఐడియా లేదు మనకి. నేను గని వైన్స్ ఏమైనా పోతున్నా కలిసి చూసి వస్తా జరా. పోతున్నావా ఈరోజు? ఆడికి అది చీట్